ఎల్లో గైస్ ఈరోజు మనం లక్ష్మీగూడ అయితే వచ్చేసినాం అనమాట. సో లక్ష్మీగూడ దగ్గర విజయమాన్వి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ అయితే వచ్చేసినాం. సో పాత వీడియో రోడ్ అటు సైడ్ వర్క్ షాప్ అనమాట. సో ఇటు సైడ్ ఇంకొక వర్క్ షాప్ ఉంది. ఈ వీడియోలో మనం లోపల డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేద్దాం. సో లొకేషన్ డీటెయిల్స్ వచ్చేసి లక్ష్మీగూడ వైన్స్ పక్కనే అనమాట. సో మీకు అంత ఐడియా లేకపోతే డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇచ్చేసాను, డైరెక్ట్ వచ్చేసేయండి. సో ఇది ఓవరాల్ వర్క్ షాప్ అనమాట, ఒకసారి చూడండి. ఇది ఓవరాల్ వర్క్ షాప్. అండ్ దీంట్లో ఏంటంటే సో మొత్తం యూనిక్ పీసెస్ ఉన్నాయి అనమాట. మనం లాస్ట్ వీడియోలో కవర్ చేసినవి అయితే యూనిక్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్నే ఉన్నాయి. అండ్ దీంట్లో అయితే చాలా మొత్తం డిఫరెంట్ అండ్ మొత్తం యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ హైట్ చూడండి, 4 to 5 ఫీట్స్ హైట్ వరకు అయితే కావాలంటున్నారో అవి చూడండి. అవి అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఈ గణేషన్ హైట్ వచ్చేసి అప్రాక్స్ ఒక 6 ఫీట్స్ ఉండొచ్చు. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కూడా వస్తుంది కాబట్టి ఆ ఫోటో నేను తర్వాత యాడ్ చేస్తాను ఒక్కొక్కటి. సో ఇవన్నీ 6 ఫీట్స్ అనమాట. ఎవరైతే 4 to 5 ఫీట్ 6 ఫీట్స్ అడుగుతున్నారో వాళ్ళ కోసం ఇది. సో చూస్తారు కదా, ఈ 6 ఫీట్స్ అండ్ ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది అనమాట. ఇప్పటివరకైతే పీసెస్ ఇంతే 6 ఫీట్స్వి. అండ్ నెక్స్ట్ మా బ్యాక్ సైడ్ అవన్నీ యూనిక్ పీసెస్ ఉన్నాయి, అవి చూద్దాం మనం. సో వర్క్షాప్లో లెఫ్ట్ సైడ్ ఎంటర్ కాగానే ఒక పెద్దగా నేచర్ అవుతుంది. ఆ హైట్ వచ్చేసి అప్రాక్స్ ఒక 16 to 17 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా వర్క్ నడుస్తుంది, హ్యాండ్స్ ఇంకా కాళ్ళు ఏవైతే ఫిక్స్ చేయలేదు. ఆ వర్క్ షాప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఈ వర్క్ షాప్లో ఇంకా ఏం కాలేదు. నెక్స్ట్ దాని పక్కన ఈ హైట్ వచ్చేసి 10 ఫీట్స్ ఉంటుంది అనుకుంటా. సో కింద నంది పైన గణేశుడు అనమాట. సో ఇదే టైప్ గణేశుడు మీకు శ్రీ సరస్వతి ఆర్ట్స్లో కూడా ఉంది, కాకపోతే అది పెద్ద సైజ్ అనమాట. ఇది కొంచెం చిన్న సైజ్. ఆ హైట్ వచ్చేసి 18-20 ఫీట్స్ ఉండొచ్చు. ఇది మాత్రం జస్ట్ 9 to 10 ఫీట్స్ హైట్ అనమాట. సో ఈ గణేశుడు కూడా నంది పైన, ఇది కూడా నంది పైన ఉంది కాదు, అదేమో ఫుల్ బాడీ అనమాట. అండ్ ఇదేమో జస్ట్ హెడ్ ఒకటే. సో గణేశుని చూస్తారు కదా, జస్ట్ రెడీ చేసి పెట్టినారు, కలరింగ్ ఏమీ వేయలేదు. సో శివుని టైప్ మోడల్ అనమాట. ఇది కూడా 9 to 10 ఫీట్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ దాని పక్కన ఇంకొక పీస్ ఉంది. ఇవన్నీ రాడ్స్ అడ్డం ఉన్నాయి, ఈ వీడియో కంటిన్యూ. సో నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, కింద క్రొకడైల్ ఉంది. సో కింద క్రొకడైల్, దాని పైన గణేశుడు నించొని ఉందన్నమాట. సో హైట్ వచ్చేసి అప్రాక్స్ ఒక 10-11 to 12 ఉండొచ్చు. ఇక్కడ చూస్తే గద పైన అయితే గణేశుడు కూర్చొని ఉండనమాట. సో ఇది గద అండ్ దానిపైన గణేశుడు కూర్చొని ఉన్నారు. అండ్ కింద దీనికి హనుమంతుని తోక ఇచ్చినారు, హనుమంతుని తోక అండ్ గద ఇచ్చినారు. కింద హిల్స్ టైప్ చేసినారు. అండ్ పైన గణేశుని హెయిర్ స్టైల్ వచ్చేసి టోటల్గా శివుడు లెక్క వేసినారు అనమాట. అండ్ ఈ గణేశుని హైట్ వచ్చేసి 10 ఫీట్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ గణేశుని హైట్ వచ్చేసి అప్రాక్స్ 13 to 14 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట. సో కింద పికాక్ పైన కాలు పెట్టి నిల్చుని ఉన్నాడు. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఏం అవ్వలేదు. సో ఈ గణేశుడు వచ్చేసి సేమ్ అనమాట, ఇందాక నంది పైన కూర్చొని ఉంది కదా. సో సో అదే గణేశుడు సేమ్, కాకపోతే శివుని టైప్ చేయలేదు, నార్మల్ గణేశుడు అనమాట. అండ్ ఇక్కడ లాయన్ టైగర్ అర్థం అవుతలేదు, లాయనే అనుకుంటా. సో గణేశుడు అయితే లాయన్ పైన కూర్చొని ఉన్నాడు. హైట్ వచ్చేసి 13 to 14 ఫీట్స్ ఉండొచ్చు. సో ఈ గణేశులన్నీ కింద డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి అనమాట. అండ్ ఇది చూస్తారు కదా, కింద డమరు టైప్ అనమాట. డమరు పైన గణేశుని కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకా రెడీ అవుతున్నాయి. సో ఇవన్నీ చిన్నవి అనమాట, యూనిక్ పీసెస్. ఈ వర్క్ అయితే ఏదైతే నడుస్తుందో ఇవన్నీ చిన్నవి యూనిక్ పీసెస్. సో ఇటు సైడ్ మనకైతే ఒకటి పెద్ద గణేశుడు ఉంది. సో కింద 3 క్రొకోడైల్స్ అండ్ గణేశుడు దానిపైన అయితే నిల్చొని ఉన్నాడు. హైట్ వచ్చేసి ఒక 13 to 14 ఫీట్స్ ఉంటుంది అనుకుంటా. అండ్ మనకి ఇంకా ఫినిషింగ్ అయితే ఏం కాలేదు. ఇంకా యూనిక్ పీసెస్ అంటే డిఫరెంట్ కస్టమైజేషన్ పీసెస్. ఇది ఎలుక అనుకుంటా, కింద ఎలుక పైన నిల్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ ఒకటి పామ్ టైప్ ఉంది చూస్తారు కదా.
సో పామ్ పైన కూర్చొని ఉన్నాడు అండ్ హైట్ వచ్చేసి చిన్నది అనమాట 10 feet ఉండొచ్చు, చిన్న హైట్. అండ్ ఇవి అయిపోయిన తర్వాత పెద్ద పీసెస్ ఉన్నాయి అనమాట, సో అది కూడా చూసాం మనం. పెద్ద పీసెస్ లా డిఫరెంట్ అండ్ కస్టమైజ్డ్ ఇది ఒకటే కనిపిస్తుంది. కింద 3 crocodiles, ఆ క్రొకడైల్స్ లో కూడా మీకు కనిపిస్తుంది కదా, మొత్తం టోటల్ ఐరన్ రోడ్స్ అనమాట. సో కింద పైన మొత్తం టోటల్ విత్ ఐరన్. ఇది పెద్ద పీస్. అండ్ దాని పక్కన ఇంకొక గణేశుడు ఉండు. అండ్ ఈ గణేశుడి ఫోటో ఉంటే డిస్ప్లే పైన వేస్తా, లేకపోతే కలరింగ్ అయిపోయినాక చూడండి. ఈ మొత్తం కింద మొత్తం వర్క్ ఇంకా ఏమో ఉందనుకుంటా. కింద కొండలో ఏదో ఉంది, ఒక రాడ్స్ కనిపిస్తుంది అదే కింద ఏమో ఉంది. అండ్ గణేశుడు అయితే జస్ట్ సింపుల్ గా అట్లా కూర్చొని ఉన్నాడు. హైట్ వచ్చేసి అప్రాక్స్ ఒక 13 to 14 feet ఉండొచ్చు. అండ్ పైన వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. అండ్ ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ నుంచి ఈ రో మొత్తం అదే హైట్ అండ్ సేమ్ పీసెస్ అనమాట. సో మనకి దీంట్లో ఏంటంటే జస్ట్ సింపుల్ గా కాళ్ళు చేతులతో కాకుండా మొత్తం వర్క్ ఫినిష్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అండ్ వెనకాల క్యారెక్టర్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి, సో మనకి గణేశుడు ఇప్పుడు చూస్తే ఏం అర్థం కాదు. సో టోటల్ గా ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వచ్చి కవర్ చేద్దాం. సో ఇట్లా చూస్తే మీకు ఏం అర్థం కాదనమాట. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ చూపిస్తాను గణేశుడు ఎట్లా ఎట్లా వస్తాయో. సో ఈ ఫొటోస్ టైప్ వస్తాయి అనమాట. ఇప్పుడు డైరెక్ట్ చూస్తే ఏం అర్థం కాదు. ఇవన్నీ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ వరకు సేమ్ హైట్ 13 to 14 feet అండ్ 10 feet కూడా ఉన్నాయి. సో ఈ వర్క్ షాప్ లో అయితే ఇదే